జై తెలంగాణ. నిన్న జరిగిన లాఠీ చార్జీ పైన బీఆర్ఎస్ శ్రేణులకు విపరీతమైన దెబ్బలు తగిలినందున నిరసనగా ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ నెల అయితే 1 లక్ష రూపాయలే ఇస్తాం, కళ్యాణ లక్ష్మిలో 1 లక్ష రూపాయలే ఇస్తున్నాడు కేసీఆర్. వచ్చే నెల నేను వస్తా, నేను రాగానే 1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తా అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కూడా మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది. అట్లాగే ముసలోళ్లకు వృద్ధులకు ఈ నెల అయితే 2000 ఉన్నది, వచ్చే నెల నేను అధికారంలోకి వస్తున్నా, ముఖ్యమంత్రి అవుతున్నా, 4000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే పెన్షన్ లేని ప్రతి ఆడబిడ్డకు నేను ఖచ్చితంగా వచ్చే నెల నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2500 ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. మరి వికలాంగులైతే ఈ నెల అయితే మీకు 3000, వచ్చే నెలలో నేను 6000 ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి హామీలను ఇచ్చిన హామీలను మరి ఇప్పటికి 16 నెలలైంది, ఈయన నెరవేర్చలేడని మేము శాంతియుతంగా నిన్న సహస్ర ఫంక్షన్ హాల్లో గౌరవ మంత్రివర్యులు వచ్చి చెక్కుల పంపిణీ చేస్తూ ఉంటే మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరియు మహిళలు అక్కడ పెద్ద ఎత్తున వచ్చి మరి మీరు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదని మేము ప్లకార్డులు పట్టుకొని మేము శాంతియుతంగా నిరసన తెలిపినాం. మంత్రి గారు చూసుకుంటా పోయినరు, లోపలికి పోయినరు. ప్రోగ్రాం నడుస్తూ ఉన్నది, బ్రహ్మాండంగా ప్రోగ్రాం నడిచింది. అందులోనే మా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ప్రోగ్రాం నడిచింది, ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత సునీల్ రెడ్డి గారు, ఈ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు వచ్చి భీమ్గల్ సిఐని ఇతర పోలీసులను పురమాయిస్తే మంత్రి గారు వెళ్ళిన వెంటనే విచక్షణ రహితంగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మా నాయకుల పైన విచక్షణ రహితంగా లాఠీలు విరిగేటట్లు కొట్టడం జరిగింది. మరి ఇది ఎంతవరకు ఈ ప్రజాస్వామ్యంలో ఇది నిజం అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేస్తున్నారు. మరి అట్లాంటి నిరసనను మేము కూడా శాంతియుతంగా తెలియజేస్తే తప్పేందని మేము అడుగుతా ఉన్నాం. మరి ఇప్పటిదాకా మంత్రి గారు ఉన్నంతసేపు సపోర్ట్ చేయని పోలీసులు మంత్రి గారు వెళ్ళిన వెంటనే సునీల్ రెడ్డి గారు వచ్చి పురమాయించగానే విచక్షణ రహితంగా ఇష్టం ఉన్నట్లు కొట్టడం జరిగింది. మహిళలకు ఇస్తున్న 1 లక్షతో పాటు తులం బంగారం మహిళలకి ఇయ్యమని అడిగిన దానికి, ప్లకార్డులు పెట్టుకుని అడిగిన దానికి చించేసి మీద పడి విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యంగా వాళ్ళు కొట్టడం జరిగింది. మరి అదే కాకుండా పోలీసులు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తల్లా ప్రవర్తించడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు మరి మీరు మీ యూనిఫామ్ వేసుకున్నాడు ఎందుకు? మరి కాంగ్రెస్ లో కలిసిపోయి కాంగ్రెస్ కార్యకర్తల్లా మీరు పనిచేయాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. భీమ్గల్ సిఐ అయితే విచక్షణ రహితంగా మరి ఇంత ఘోరంగా కొట్టడం అనేది అసలు 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కరి మీద కూడా ఒక దెబ్బ కొట్టిన సందర్భాలు లేవు. మరి 16 నెలల నుంచి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని నిరసన తెలిపినందుకు ఇంత ఘోరంగా దెబ్బలు కొట్టడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఎవరెవరైతే పోలీస్ అధికారులు విపరీతంగా కొట్టినరో వాళ్ళ ఆల్రెడీ మా దగ్గర క్లిప్పింగ్లు ఉన్నాయి. మరి వారిని చట్టపరంగా వారిపైన చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా నేను సిపి గారిని కోరుతా ఉన్నా. చర్య తీసుకొని పక్షంలో మేము మరియు మున్ముందు మేము ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.